క్రైస్తవులో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, శ్రమలలో ఆదరించే వారు చాలా తక్కువ మంది ఉంటారు కదండి. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు, మనతో కూడా అందరూ ఉంటారు కదా. శ్రమ వచ్చినప్పుడు మనం విడిచిపెట్టిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఆ శ్రమలో ఆదరించవలసిన వారే ఆదరించకుండా సూటి మాటలు అనేవారు కూడా ఉన్నారు. కానీ దేవుడు నీ శ్రమలో నిన్ను ఆదరించబడిగా ఉన్నాడు కదా. నీ శ్రమను బట్టి కృంగిపోక, ఏ మనుషులు నిన్ను ఆదరించట్లేదు, నీ పరిస్థితి అర్థం చేసుకోవట్లేదని అధైర్యపడక, నీ శ్రమలు ఆదరించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గ్రహించి నిన్ను ఆదరించే దేవుడి మీద ఆధారపడాలి. రీతిగా దేవుడు నీకు ఆదరణ, నెమ్మది దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతరమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థన లభిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని, ఏ శ్రమను బట్టి నీ బిడ్డలు కృంగిపోయారో ఆ శ్రమలో మనుషుల ఆదరణ వారికి లభించట్లేదని ఇంకా కృంగిపోతున్నారు. రీతిగా కాక నీ ఆదరణ చేత ప్రతి శ్రమను వారు జయించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.